ఇస్తాను చిట్టిబాబు గారు, మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను సార్. మీరు అందరి దానిలో మాట్లాడండి. చిట్టిబాబు గారు డిబేట్ కదా, అందరికీ తలొక 5 నిమిషాలు ఇవ్వాలి. మీకు ఇస్తాను, మీరు కోప్పడమాకండి దయచేసి. చిట్టిబాబు గారు ఉండండి, మీకు కూడా ఇస్తాను. అందరూ మాట్లాడు, పెద్దవారు మీరు లేదు, మీరే మాట్లాడాలి, మీరే మాట్లాడతారు. కానీ మనతోటి జనసేన నేత సుజాత గారు మాట్లాడుతున్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు చెప్పండి ప్లీజ్. సార్, అల్లు అర్జున్ గారు నాకు ఆర్మీ ఉందనో లేదంటే అభిమానులు ఉన్నారనో చెప్పడంలో తప్పేం లేదండి. దాన్ని ఎవరం కూడా మేము దాని మీద విమర్శలు చేయం, దాని మీద కామెంట్ చేయం. అయితే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి అంతకు ముందు 5 ఏళ్ల పాలనలో సినిమా ఇండస్ట్రీకి గత వైసీపీ చేసిన ద్రోహం కానీ, టికెట్స్ రేట్స్ తగ్గించడం కానీ మనం చూసాం. చిరంజీవి గారు కానీ మిగిలిన నటులందరూ కూడా దాదాపు 1.5 కిలోమీటర్ దూరం నడిపించి వాళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చేతులు జోడించి ప్రార్థించడం. మీరు ఆగండి సార్, చిట్టిబాబు గారు మీరు ఆగండి, ముందు వినడం నేర్చుకోండి ఫస్ట్. ఆయన చేతులు జోడించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాయపడ్డ వీడియోలు అవన్నీ బయటకు వదలడం, ఆ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని బాధించింది సార్. అంటే నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు దాని గురించి. రాజమౌళి గారు కానీ అంటే మా అందరి తరపున ఆయన తగ్గి వెళ్లి ప్రాధాయపడ్డారు రాజమౌళి గారు లాంటి వాళ్ళు కానీ, అటు మన వెంకటేష్ గారి కుటుంబం గురించి కానీ వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మీరు అటువంటి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసే నాయకుడిని మీరు వెళ్ళి అక్కడ మద్దతు ఇవ్వడం కొంతమందికి బాధ కలిగించింది సార్. అదొకటి. ఇంకొకటి, ఈ రోజు మెగా ఫ్యామిలీలో వచ్చిన ఒక చిన్న పొరపచ్చం అనుకోవచ్చు, లేదంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు సార్. దీనికి ఇంత అగ్గి రాజేసి చలి కాచుకోవాలనుకునే వాళ్ళు రేపొద్దుట ఫ్యూచర్ లో బన్నీ వెళ్ళి మెగాస్టార్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేదంటే మెగాస్టార్ వాళ్ళంతా బన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు కలిస్తే మధ్యలో ఫూల్స్ అయిపోయేది వీళ్ళే సార్. ఒక కుటుంబంలో సమస్య, వాళ్లే కుటుంబ సమస్యలు వస్తాయి, వాళ్లే సరిదిద్దుకుంటారు. కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. మన చేతిలో 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు సార్. అంత మాత్రాన కొంచెం వచ్చింది కదా అని మనం దూరిపోయి దాంట్లో సంబరాలు చేసేసుకుందాం అన్నాడు, మధ్యలో వాళ్లే ఫూల్స్ అయిపోతారు సార్ రేపొద్దుట. ఇంకొక విషయం, అల్లు రామలింగయ్య గారు బ్రాండ్ అంటున్నారు, మేము అందరం ఒప్పుకుంటాం. అల్లు రామలింగ గారు అంటే మా అందరికి కూడా రెస్పెక్ట్ ఉంది, పెద్ద ఆయన, మన మధ్యలో లేని ఆయన, మనందరం రెస్పెక్ట్ చేసుకుంటాం. ఆయన చిరంజీవి గారి ఎదుగుదలకి ఎంత ఆయన చెయ్యుందో, అల్లు అరవింద్ గారు చెయ్యుందో, ఏదైతే మెగాస్టార్ కష్టం ఉంటుందో, ఆయన ఒక టాలెంట్ ఎంత ఉందో అది కూడా కాదనలేని సత్యం సార్. కాళ్ళు ఎరగొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, వెన్నుపూసలు ఎరగొట్టుకుని ఆయన చేసిన డాన్స్ ఫైట్స్ అందరికీ తెలిసిందే సార్, అందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం కన్క్లూడ్ చేసేస్తాను. సో మెగాస్టార్ కష్టం ఎంత ఉందో అల్లు రామలింగ ప్రోత్సాహం కూడా అంతే ఉంది. ఇద్దరు కూడా బాబా బామర్దులు కూడా ఒకళ్ళు ఎదుగుదలకి ఒకళ్ళు తోడ్పడ్డారు అన్నది నిజం సార్, ఎవరు కాదన్నదే సత్యం. కానీ కేవలం అల్లు రామలింగయ్య గారి వల్లే మెగాస్టార్ ఎదిగారు అనడం కూడా తప్పే. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న కమెడియన్స్ ఎంతో మంది ఉన్నారు, రేలంగి గారు ఉన్నారు, పద్మనాభం గారు ఉన్నారు, ఇంకా ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు. వారి కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా స్టార్స్ ఏం కాలేదు కదా సార్. అలాగే మెగా ఫ్యామిలీలో కూడా చాలా మంది హీరోలు వచ్చారు, ఫేడ్ అవుట్ అయిపోయారు. అంటే ఒక వ్యక్తికి టాలెంట్ ఉండాలి సార్. అల్లు అర్జున్ కూడా టాలెంట్ ఉందండి, ఆయన కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన టాలెంట్ తో ఆయన ప్రతిభతో ఎదుగుతున్నాడు. ఒకరి కష్టంతో నేను మెగా ఫ్యామిలీలో పిచ్చి పెట్టాలనుకున్న వాళ్ళే మధ్యలో ఫూల్స్ అయిపోతారు. ఇదే ఓకే సుజాత్ గారు, ఎటువంటి కాంట్రవర్సీ లేదు, అతను మా కుటుంబంలోని వ్యక్తి.